సారీ పంతులు గారు, మీకు శ్రమిచ్చినట్టున్నాం. అమ్మా, మీ అందర్నీ కూడా పిలిచినందుకు ఏమీ అనుకోకండి. మా అబ్బాయి ఇలా చేస్తాడని నేను అనుకోలేదు. ఇంకెందుకు ఇక్కడ, పదండి. అదిగో చందు వచ్చేశాడు. ఆంటీ, ఉండవే, నాకేం అర్థం కావడం లేదు. వెళ్ళిపోయినోడు వీడు తిరిగొచ్చాడేంటి? రై, బుద్ధుందా లేదా? ఎక్కడికి వెళ్ళవరా? అంటే ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంటుగా పనుందంటే వెళ్ళానన్నయ్య. ఈ టైంలో ఫ్రెండ్ ఫోన్ ఏంట్రా? ఇంట్లో వ్రతం పెట్టుకుని బుద్ధుందా లేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళావోనని మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అయినా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? నా ఫోన్ సైలెంట్లో ఉంది నాన్న, చూసుకోలేదు. రే, చేసి నిర్వాకం చాలే కాని వ్రతానికి టైం అవుతుంది. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఇంకా అలా చూస్తావేంటి చందు? వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. వ్రతంకి టైం అవుతుంది. వెళ్ళరా? వెళ్ళు. చందు, ఏంటోదినా? బుద్ధుందా నీకు? నీకేం చెప్పి పంపించాను, నువ్వేం చేసావు? ఫారెన్ కి పోరా బాబు అంటే మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు? నా అంతటి నేనెందుకు వస్తాను దినా? నేను వెళ్ళాల్సిన ఫ్లైట్ 1 అవర్ డిలే అయింది. ఫ్లైట్ డిలే అయితే ఎయిర్పోర్ట్ లోనే ఉండలేకపోయావా? ఓ, ఉషాతో గతంలో గడిపిన ప్రేమంతా గుర్తొచ్చిందా? తాళి కట్టేటప్పటికి మళ్ళీ కొత్తగా దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? కాదు, భయం పుట్టుకొచ్చింది. చందుని ఫారెన్ కి వెళ్లకుండా ఆపి వెనక్కొచ్చేలా చేసింది నేనే. అక్షిత, ఏం ప్లాన్ చేసావు? చందు ఏమో ఫారెన్ కి వెళ్ళిపోవాలా, ఆ తర్వాత ఉషా ఏమో ఏడుస్తూ కూర్చోవాలా? ఉషాని చూస్తూ తన జీవితం నా వల్లే నాశనం అయిపోయిందని నేను బాధపడుతూ కూర్చోవాలా? ఎన్ని ఊహించేసుకున్నా? నా గురించి, నా కెపాసిటీ గురించి తెలిసి కూడా ఇవన్నీ జరుగుతాయని నువ్వెలా నమ్మావు? ఏ అర్థం కావట్లేదా నీకు? చందుని ఎంకరేజ్ చేసి ఫారెన్ వెళ్ళమని చెప్పి పాస్పోర్ట్లన్నీ దగ్గరుండి సర్ది పెట్టావు కదా. చూడు, ఇదిగో నీ పాస్పోర్ట్. మీ అన్నయ్య ఫోన్ చేసి అడిగినా సరే ఫారెన్ లో నువ్వెక్కడున్నావో అడ్రస్ కూడా చెప్పకూడదు. ఏ, ఇదంతా నువ్వెప్పుడు వీడియో తీసావు? నువ్వు చందుని మోటివేట్ చేస్తున్నప్పుడే తీశాను. మరి నేను నీ దగ్గరకు వచ్చి ఇందాక చందు ఫారెన్ వెళ్ళిపోయాడని చెప్పినప్పుడు ఎందుకు టెన్షన్ పడ్డావు? ఎందుకు అలా నటించావు? ఎస్, నువ్వంటున్నావు కదా నేను నటించానని. నటించాను. నువ్వనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయిందని, నువ్వు ఏ రేంజ్ లో కాలర్ ఎగిరేస్తావో చూడాలి అనిపించింది. అందుకే ఏం తెలియనట్టు నటించాను. ఇంకా చందుని వెనక్కిలా రప్పించాను తెలుసా?
ఓహో, నేను ఇంట్లో కనబడట్లేదని ఈవిడ గారు ఫోన్ చేస్తుందా? నేను ఎత్తను. కాసేపు ఆగితే ఫ్లైట్ ఎక్కుతాను. ఆ తర్వాత ఫోన్ కూడా పనిచేయదు. హలో, చూడు చందు, నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కకుండా నీట్గా ఇంటికొచ్చేయాలి. ఏంటి ఏం మాట్లాడట్లేదు? నువ్వు వీడియో చూసావు కదా. నువ్వు మర్యాదగా వెనక్కి రాలేదనుకో, ఫస్ట్ ఈ వీడియోని పోలీసులకి పంపిస్తాను. అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసి పారిపోతున్నాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఎయిర్పోర్ట్ లోనే నిన్ను పోలీసులు ఫ్లైట్ ఎక్కనివ్వకుండా చేసి అరెస్ట్ చేస్తారు. సేమ్ వీడియోని నేను ఇంట్లో అందరికీ చూపిస్తాను. అప్పుడు నీకింత ఎంకరేజ్మెంట్ ఇచ్చి నీకు సపోర్ట్ చేసిన నీ ముద్దుల చిన్నొదిన లైఫ్ ఏమవుతుంది? మీ చంటి అన్నయ్య ఏం చేస్తాడు? మెడ పట్టుకుని దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. మీ వదిన రోడ్డు మీద పడడం, నువ్వేమో లాకప్ లో పడ్డం, అది బెటర్ అంటావా? పెళ్లి చేసుకున్నావు కాబట్టి సైలెంట్ గా ఇంటికొచ్చి సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటావా? చెప్పు చందు, చెప్పు. ఇది సిస్టర్ జరిగింది. ఎలా ఉంది? చూడు చందు, ఉషని ప్రేమించి తనని మోసం చేయాలని చూసి లైఫ్లో ఒకసారి తప్పు చేశావు. భగవంతుడు నీ తప్పు సరిదిద్దుకోమని మళ్ళీ నీకొక అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రేమించిన ఉషతో నీ పెళ్లి జరిపించాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త తప్పు చేయొద్దు. ఇదిగో, ఆ భగవంతుడు క్షమించినా నేను నిన్ను క్షమించను.